అందరికీ మన్నత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేవగానే ప్రార్థనతో, వాక్యంతో మీ రోజు ప్రారంభించాలి. రాత్రి పడుకునే ముందు వాక్యంతో, ప్రార్థనతో మీ యొక్క రోజుని ముగించాలి. అలా చేయడం ద్వారా మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. మరి ఈరోజు నిన్నటి దినాన మోషే గారి గురించి ఒక వాక్యం అని చెప్పుకున్నాం. మరి ఈరోజు బైబిల్లో నుంచి యోబు గారి గురించి మనం నేర్చుకుందాం. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మరి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంటుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామముకు స్తుతింపబడును గాక అని. ఆమేన్. మన జీవితంలో కొన్ని సమస్యలలో అన్నీ కోల్పోయినట్లుగా మనకు అనిపిస్తుంది. ధనం కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు, లేదా వ్యవసాయంలో లాస్ రావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబం కోల్పోవచ్చు, స్నేహితులు కోల్పోవచ్చు, ఇచ్చిన బిడ్డలు కోల్పోవచ్చు, ఏదో ఒకటి కోల్పోవచ్చు. ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో ఏదైనా కోల్పోయి ఆ దుఃఖంలో ఈ మాటలు వింటున్నట్లయితే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతోటే మాట్లాడుతున్నాడు. ఆమేన్. మన జీవితంలో ఏదైనా ఒకటి కోల్పోయినప్పుడు మనం వెంటనే దేవుణ్ణి ప్రశ్నిస్తాం, ఎందుకు నాకు ఇలా జరిగింది అని కదా. ఈరోజు నువ్వు కూడా దేవుని అలా ప్రశ్నిస్తున్నావా? బైబిల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న యోబు గారు చూసినట్లయితే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించిన వాడు. అలాంటి యోబు జీవితంలోని ఒక్క రోజులోనే తన సంపాదన కోల్పోయాడు, తన బిడ్డలు కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులు కోల్పోయాడు, తన పశువులన్నిటినీ కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు, సర్వస్వము ఒక్క రోజులోనే తను కోల్పోయాడు. తను ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించలేదు. తన స్నేహితులే తనని తప్పుగా అపార్థం చేసుకున్నారు. తన భార్యే దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. అక్కడ యోబులో విశ్వాసం మనం చూస్తున్నాం. యోబు నమ్మాడు, పరిస్థితి మారచ్చు కానీ నా దేవుడని యెహోవా మారడు అని. ఆమేన్. పరిస్థితులు మారచ్చు, ఆ పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు మారచ్చు, కానీ నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు ఆయన ఎన్నడూ మారేవాడు కాదు. యోబు అదే విశ్వాసంతో ఉన్నాడు కనుకునే యోబు తన పోగొట్టుకున్న దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు దయచేశాడు. ఆమేన్. ఈరోజు ఏం మాట్లాడితే నీ జీవితంలో కూడా ఏం కోల్పోయావో నాకు తెలియదు, దేవుని ప్రశ్నించుకో. యోబు వలె దేవుని స్తుతించు, ప్రార్థించు. నువ్వు కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్